హలో హాయ్. నేను ఈరోజు నా చెట్లు ఎట్లా మార్చుకునేది తొట్లు అని చూపిస్తున్నాను. తొట్లల్లా చూడండి నా తొట్లు. ఇది తులసి చెట్టు. నా చెట్లు ఫస్ట్ చూపిస్తాను, మార్చుకునేదే నేను తర్వాత చూపిస్తాను. ఏ పని వాళ్ళని పెట్టుకోకుండా నేనే మార్చుకుంటున్నాను. చాలా ఈజీగా, చాలా మంచిగా, పద్ధతిగా ఎలా మార్చుకోవాలి, ఏమేమి వేసుకోవాలి అనేది చెప్తాను నేను. ఏ ఎరువు లేకుండా మామూలు మట్టి వేసుకొని మార్చుకోవాలనుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న చిన్నగా వంకాయ పండు పిసికి పోసినాను. ఇక్కడ వంకాయ నార అయితే లేచింది. నాకు ఇది పెట్టుకుంటాను ఇప్పుడు వానకాలం వచ్చినాక. ఇప్పుడైతే పోసి పెట్టినా లేచింది. ఇంకా ఇది తులసి చెట్టు పాడైంది. ఇక్కడ ఒక తులసి చెట్టు పెట్టినాను, ఇంకొక దాంట్లో ఇది మంచిగా లేస్తుంది. ఇది మాత్రం ఎల్లో కలర్ పూలది, అదే పడి అదే లేచింది. ఇప్పుడు నా తొట్లను ఒకసారి చూపిస్తాను. మనము మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నట్లు నా మనీ ప్లాంట్లు అయితే చాలా చూపించిన నా వీడియోలల్లో, యూట్యూబ్లో. ఇది ఒకటి ఉన్నది, ఇంకా 2 మొత్తము పీకేసినాను. అక్కడ మట్టి వేసుకున్నాను. కొత్త తొట్లు తెచ్చి మార్చుకుందామని. అయితే ఇక్కడ చూడండి, దోసకాయ చెట్టు, బ్రహ్మకమలం చెట్టు ముందు. ఇక్కడ దోసకాయ గింజలు పడేసినాను. నేను కూరగాయలు కడిగిన నీళ్ళు అన్నీ పోస్తాను అనమాట. అయితే ఇక్కడ చూడండి, చిన్న దోసకాయ కూడా వచ్చేసింది. చిన్న తొట్టిల్నే, చిన్న బకెట్ అండి, తొట్టి కూడా కాదు. ఇదేమో ఇలాచీల చెట్టు. ఇలాచీలు కాయలేవు కానీ చూడాలి. ఇంకా పువ్వు వచ్చి పోయింది, పువ్వు వచ్చి పడిపోయింది. ఇప్పుడైతే కింద లావైతున్నాయి కట్టెలు. అయితే అనుకుంటా, బహుశా చెప్పలేము. ఇంకొకటి ఇది ఉసిరికాయ చెట్టు, నేను పూజ చేసేది. ఇది కూడా చిన్నగా చేసుకొని చిన్న తొట్లు పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు. ఇది తిప్పతీగ. షుగర్ ఉన్న వాళ్ళు తాగితే నీళ్ళల్లో వేసుకొని, షుగర్ లేని వాళ్ళు కూడా హెల్త్కి చాలా మంచిది. ఇది తిప్పతీగ అయితే తాగితే నీళ్ళల్లో వేసి గ్రీన్ టీ లాగా ఉడకబెట్టి తాగొచ్చు. ఇదేమో మద్రాస్ గులాబీ, చాలాసార్లు వీడియో పెట్టినాను. ఇది క్రోటన్. పుదీనా చూడండి ఎంత మంచిగా లేచింది, చిన్న తొట్టిల్ని. పుదీనా ఇది చూడండి. ఇది నువ్వులు, మంచి నువ్వులు పడేస్తే మంచి నువ్వుల చెట్టు కూడా వస్తుంది. ఇక పూత కూడా ఉంది చూడండి, దీనికి కాయలు కూడా వస్తున్నాయి. మనము చెట్లకు సంటి పిల్లలకు చూసుకున్నట్లు చూసుకుంటే చాలా మంచిగా లేస్తాయి, చాలా మంచిగా మనకు ఫలితం ఇస్తాయి. ఇది మామిడి చెట్టు. దీన్ని కూడా చిన్నగా పెంచుకోవాలనుకుంటున్నాను నేను. ఇది మామిడి చెట్టు. ఇది సీతాఫల చెట్టు. సీతాఫల చెట్టు చూపిస్తుంది. ఇక ఇది సీతాఫల చెట్టు, ఇది మామిడి చెట్టు. ఇది కూడా అలాగ తీసి పెట్టుకుంటా. ఇది మాత్రం బ్రహ్మకమలం. దీన్ని నేను మస్తు సార్లు పూలు ఊసినప్పుడల్లా వీడియో పెట్టినా. ఇప్పుడు మారుస్తున్నా, దీంట్లోకి వెళ్ళి తీసి వేరే తొట్లకి, కొత్త తొట్లకి పెట్టుకుంటున్నా బ్రహ్మకమలం కూడా. ఇది రాగి చెట్టు. మళ్ళీ ఇది మల్లె చెట్టు. మల్లె చెట్టు చూడండి, చిన్న తొట్టిల్ని బ్రహ్మాండంగా పూస్తుంది. ఇది 2వ ట్రిప్ అనమాట పువ్వులు. ఇక చూడండి, చూపిస్తాను ఎంత బాగా పూస్తున్నాయో చూడండి. పువ్వు చూసిండ్రా, పోయినసారి పూసింది, ఈసారి పూసింది. ఇది కొమ్మతోనే పెట్టుకున్నా నేను. ఇక్కడ ఒక మొగ్గు ఉంది, రేపు ఫ్రైడే, రేపు ఇప్పుతుంది. ఈ మొగ్గ కూడా రేపు ఇప్పుతుందండి. రేపు నేను అమ్మవారికి పెడతా, లక్ష్మీదేవతకు. పైన ఒకటి ఉంది, అది ఇది కలిపి రేపు పూజకు పెట్టుకుంటాను. ఇంకా ఇది కల్వంద. కల్వంద కూడా ఇది 5-6 ఏండ్ల కల్వంద అండి. అయితే ఇప్పుడు నేను మట్టి మార్చుకొని ఇదే పెట్టుకుంటాను, దీన్ని పడేయను, ఇది ఇట్లనే ఉంచుకుంటాను. కల్వంద బాగా కొన్ని ఏండ్లు అయినాక వాడాలంటారు, అందుకని ముదిరింది, పడేసుకోను, ఇదే పెట్టుకుంటాను. ఇదేమో రెడ్ లిల్లీ పూల చెట్టు, దీన్ని కూడా పడేయను, ఇది ఉంచుకుంటాను. ఇంకా నేను ఇప్పుడు గోధుమ గడ్డి ఎట్లా పెంచుకోవాలనేది చూపిస్తాను. తొట్టిలో ఏమేమి వేసుకోవాలనేది కూడా చూపిస్తాను. గోధుమ గడ్డి పెంచుకొని గోధుమ గడ్డి జ్యూస్ తాగుదాం అనుకుంటున్నాను. ఒంటికి మంచిదంట, రక్తం సాఫ్ ఉంటుందంట చెప్తున్నారు, వింటున్నాను. అందుకే ఇప్పుడు చూడండి గోధుమ గడ్డి ఎలా వేసుకోవాలో, గోధుమలు ఎట్లా వేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఇవన్నీ తొట్లల్లో వేసుకున్నాను నేను, ఇవన్నీ నింపేసుకున్నాను. పాత తొట్టు పడేసేస్తాను, కొత్త తొట్లలో నింపుకున్నాను. అయితే ఇప్పుడు నింపేటప్పుడు ఒక పద్ధతి అన్నమాట.
మనం కూరగాయల చెత్త ఏదన్నా ఆకులు గడ్డి అలాంటివి అడుపుకేసుకోవాలి. ఇట్లా నేను ఏం వేసుకున్నా అంటే ఎండిపోయిన కానుగాకులు యాపాకు వేసుకున్న అడుక్కు వేసుకొని మీద మట్టి వేస్తున్నా. కొద్దిగా ఒక పావించి వేసుకుంటున్నా ఎండిపోయిన ఆకులు వేసుకొని ఇలా మట్టి నింపుకుంటే చాలా బాగా ఎరువు అవుతుంది. మళ్ళా కానుగాకు యాపాకు రెండు చేయాలి కదా, మంచిగా పురుగులు ఏవి రాకుండా. ఇంకా నేను ఎరువు కూడా ఏమి వెయ్యను. కూరగాయలు కడిగిన నీళ్ళు, కూరగాయలు పీల్ తీసినవి, పండ్లు ఏమన్నా అలాంటివి ఉంటే వేస్తా బలం కోసం, అంతే. ఇలా నింపేసుకోవాలి, దీంట్లో చెట్టు పెట్టేసుకోవాలి, అంతే. చాలా ఈజీ కదా. ఇంతే చూడండి, మట్టి నింపేసుకుంటున్నాను. ఇలా పెట్టేసుకొని ఆ మనీ ప్లాంట్వి కూడా చాలా ఎండ్లై ఉన్నాయి ఏర్లు, మొదళ్ళు అవే పెట్టుకుంటాను అనమాట. ఇవి ఇట్లా లేపుతండి ఇప్పుడు మనీ ప్లాంట్. ఈ పెద్ద తొట్లలో మనీ ప్లాంట్, ఒకటి ఉసిరికాయ చెట్టు, ఇంకొకటి బ్రహ్మకమలం చెట్టు. ఇవి 4 తొట్లలో 4 పెద్ద పెద్దవి. ఇప్పుడు మనం గోధుమ గడ్డి ఎలా వేసుకుంటారు, ఎట్లా లేపుకోవాలనేది చూపిస్తాను. నేను ఇంట్లో ఆకుకూరలు వేస్తామనే ఇట్లా పొడుగు తొట్టు తెచ్చుకున్నా. చూడండి, ఇప్పుడు చూడండి, ఇవి గోధుమలు ఎట్లా లేస్తాయి. నేను ఇవి మంచిగా లేచిన తర్వాత మళ్ళీ చూపిస్తాను, వీడియో చేస్తాను. ఇట్లా మట్టి మీద ఒక లేయర్ వేయాలి. ఇప్పుడు 2 తొట్లలో వేసుకుంటాను. ఒక వారం ఈ తొట్లకి వెళ్ళి తాగుతాను, ఒక వారం ఆ తొట్లకి వెళ్ళి తాగుతాను. ఇది కట్ చేసి తాగుతున్నాం అనుకోండి, అది లేస్తుంటుంది. అది తాగుతున్నప్పుడు ఇది మళ్ళీ గుర్లు వస్తుంటుంది. అట్లా ఈ 2 తొట్లు గోధుమ గడ్డి కోసమే పెట్టుకున్నాను నేను. ఇట్లా మంచిగా లెవెల్గా పోయాలి, పోసి మంచిగా నీరు పోయాలి, మీదకెళ్ళి మట్టి వేయాలి. ఇది గోధుమ గడ్డి కోసమే. నేను ఇంకా కొన్ని తొట్లు తెచ్చుకొని ఆకుకూరలు కూడా పెట్టుకుంటాను. కొత్తిమీర, మెంతికూర ఇవి కూడా పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇంకా 2 తొట్లు తెచ్చుకోవాలి. ఇట్లా మట్టేసి చూడండి, ఇంతే అండి. మంచిగా లోపల పెట్టుకొని నీళ్ళు పోసేస్తాను, అంతే. ఏం అవసరం లేదు, మనమే మార్చుకోవచ్చు. నేను ఎరువులు మట్టి తెప్పించుడు, మరెవరినో అడుక్కునుడు అవన్నీ ఏం చెయ్య, నేనే చేసుకుంటాను. ఇట్లా నాకు చెట్లు అంటే చాలా ఇష్టం, అందుకే నేను చెట్ల పని నేనే చేసుకుంటాను. అట్లా ఇట్లా మీదకెళ్ళి చెయ్యితో ఇట్లా చెయ్యి పెట్టి నీళ్ళు పోయాలి. ఇట్లా సర్రున పోయొద్దు, పైపుతో కానీ జగ్గుతో కానీ సర్రున పోస్తే అయితలని బయటకు వచ్చి లేవయ్యి ఒకే లెవెల్గా లేస్తాయి. చూడండి, లేచినాక కూడా మీకు చూపిస్తాను నేను మళ్ళీ వీడియో. ఓకేనండి, నా వీడియో ఒక లైక్ పెట్టండి. నా వీడియో నచ్చితే షేర్ చేయండి. తప్పకుండా నా వీడియోస్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను వీడియో పెట్టగానే మీకు వీడియో వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. చెట్లు ఇష్టం ఉన్నవాళ్ళు, చెట్ల ఫేవరెట్ ఉన్నవాళ్ళు తప్పకుండా పెట్టుకోండి. ఓకేనా అండి? ఓకే, బాయ్.